నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పరవశించి పరిమళించే ప్రకృతికి నిలువెత్తు రూపమైన కశ్మీర్ లోయలో టెర్రరిస్టులు సృష్టించిన కల్లోలం తీవ్ర కలకలం రేపింది. ముష్కరమూక చేసిన నెత్తుటి ఘాతుకానికి సంబంధించి గుర్తులు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. కిరాతక కాండకు సజీవ సాక్ష్యంగా ఉన్న పెహల్గాంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, స్థానికులు ఏం చెబుతున్నారు, అసలేం జరిగింది? ఇలాంటి విషయాలన్నీ ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్టు తెలియచేసేందుకు ఎన్టీవీ చేసిన సాహసోపేతమైన ప్రయాణం ప్రత్యక్షంగా మీరు చూడండి. పహల్గాం బేస్ క్యాంప్ నుంచి ఉగ్రవాదులు దాడి చేసినటువంటి స్పాట్ దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఇది ప్లేన్ ఏరియా కాదు, మొత్తం హిల్ ఏరియా. మొత్తం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. మనం చూడొచ్చు ఏదైతే ట్రెక్కింగ్కి సంబంధించినటువంటి వే, అంటే ఒక వైపు పైనుంచి వాటర్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మంచుకొండల పైనుంచి మంచు కరిగి వాటర్ అంతా కూడా వస్తుంటుంది. దాంతోపాటు రాళ్ళు, బురద ఇదంతా కూడా ఉంది. సో పైకి వెళ్లేందుకు మాత్రం మనం ఇక్కడ అడుగులు చూడొచ్చు. ఏదైతే ప్రత్యేకంగా గుర్రం అడుగులు, అంటే నిన్న ఎప్పుడైతే ఉగ్రదాడి జరగడానికి ముందు అక్కడికి వెళ్ళినటువంటి గుర్రాలపైనే ఎక్కువగా వెళ్తారు. నడుచుకుంటూ కొందరు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇదంతా కూడా క్లోజ్ చేసేసారు, అంటే అలో చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టూరిస్టులు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. సో ఎన్టీవీ టీం పహల్గాం బేస్ క్యాంప్ నుంచి స్పాట్ ఏదైతే జరిగిందో ఉగ్రదాడి చేసినటువంటి స్పాట్ వరకు వెళ్లేందుకు నేను ముందుకు సాగుతున్నాను. భూతల స్వర్గం కశ్మీర్లో ఎన్నో టూరిస్టు స్పాట్లు ఉన్నాయి. అయితే ఉగ్రవాదులు మాత్రం బైసరన్ ప్రాంతాన్ని మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. పహల్గాం బేస్ క్యాంప్ నుంచి దాడి జరిగిన ప్రాంతానికి వెళ్లాలంటే 2-3 గంటలు పడుతుంది. ట్రెక్కింగ్ స్పాట్ భయంకరంగా ఉంటుంది. కాశ్మీర్లో ఎన్నో టూరిస్ట్ స్పాట్లు ఉంటాయి, కానీ ఉగ్రవాదులు మాత్రం పహల్గాంలో ఉన్నటువంటి టూరిస్ట్ స్పాట్ను మాత్రమే ఎంచుకున్నారు. ఎందుకంటే ఇక్కడికి ఎవరు అంత ఈజీగా వెళ్ళలేరు. ఎందుకంటే కింద ఉన్నటువంటి పహల్గాం బేస్ క్యాంప్ నుంచి పైన ఉన్నటువంటి స్పాట్కు మొత్తం 3.5 కిలోమీటర్లు ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా గుర్రాల పైన కానీ లేదంటే ట్రెక్కింగ్ చేస్తూ కానీ వెళ్ళాలి. సో ఇప్పుడు గుర్రాలు లేవు, ఎందుకంటే ఉగ్రదాడి జరిగిన తర్వాత గుర్రాల ట్రాన్స్పోర్ట్ను ఆపేశారు. ఇక మరో పక్క ట్రెక్కింగ్ చేయాల్సిందే. సో ఆ ట్రెక్కింగ్ స్పాట్ ఎలా ఉంటుంది, ఏంది అనేది ఒకసారి పరిశీలిద్దాము. ట్రెక్కింగ్ స్పాట్ ఎంత డేంజర్గా ఉంటుంది అనేది మనం చూడొచ్చు. మొత్తం ట్రెక్కింగ్ స్పాట్కు సంబంధించి ఎలా ఉంటుంది, డౌన్ దిగిన కొద్ది ఓవరాల్గా ఎంత దారుణంగా ఉంటుంది అనేది మనకు ప్రత్యేకంగా అర్థమవుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్ళు, ఒకవైపు కొండల మధ్య నుంచి వస్తున్నటువంటి జలపాతాలు, వీటన్నిటినీ దాటుకొని ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ట్రెక్కింగ్ వల్ల ఒకవైపు ఆరోగ్యం, మరోపక్క ఆ స్పాట్కి వెళ్తే చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుందనేదే ప్రతి ఒక్కరి ఆలోచన. అందుకోసమే ఈ టూర్కి వస్తారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. స్పాట్కు వెళ్ళాలంటే ఎంతో శ్రమించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు ఉగ్రదాడుల సంబంధించినటువంటి టెన్షన్, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. పక్కనే నది కూడా చూస్తున్నాం. అంటే ఏమాత్రం ట్రెక్కింగ్లో ఎక్కడైనా కాస్త కాలు జారిందంటే ఖచ్చితంగా నదిలో పడిపోవాల్సిందే. సో ఇక మనం అప్ వెళ్ళేటటువంటి ట్రెక్కింగ్ వేని కూడా పరిశీలిద్దాం. ఏ విధంగానైతే అప్కు వెళ్ళేటటువంటి మూమెంట్ను కూడా మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి కొండలు, అంటే గ్రౌండ్ నుంచి, అంటే ఏదైతే గ్రౌండ్ నుంచి గ్రౌండ్ జీరోకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ కొండలను వీటన్నిటినీ దాటుకుంటూ వెళ్ళాల్సిందే. సో ఇవన్నీ వెళ్తేనే అక్కడ అంతటి సుందరమైనటువంటి ప్రాంతాలు ఉంటాయి. సో మనం చూస్తున్నాము ఇక్కడ ట్రెక్ చేయాల్సి వస్తే ఏ స్థాయిలో ఉంటుందన్నది. ఇక్కడ చూడొచ్చు, ఇది చాలా షార్ట్ వే. సో ఇక్కడ నుంచి గుర్రం వెళ్తున్నప్పుడు కానీ ఎవరైనా నడుస్తున్నప్పుడు కానీ జారి పడ్డారంటే పక్కన చూడొచ్చు ఎంత డేంజరస్గా డౌన్ ఉంది. ఇక్కడ పడతాము, ఆ తర్వాత వెళ్ళి లోయలో కూడా పడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు ఇంత డేంజర్గా ఇక్కడ సిచ్యువేషన్ ఉంది. అయితే ఓవరాల్గా కూడా, అంటే ఈ స్పాట్ని ఉగ్రవాదులు ఎంచుకోవడానికి ఒకటే కారణం. ఎందుకంటే ఇక్కడైతే ఎవరైతే పోలీసులు కానీ జమ్మూకు సంబంధించి, మరోపక్క అటు కేంద్ర బలగాలు కానీ ఎవరు కూడా స్పాట్కి రీచ్ అవ్వాలంటే కనీసం 2-3 గంటలు పడుతుంది. అందుకోసమే ఉగ్రవాదులు ఆ
ప్లేస్ని టార్గెట్ చేసుకున్నారు, దాడి చేశారు, పారిపోయారు. సో ఇది ఆ స్పాట్కి చేరుకోవాలంటే ఉన్నటువంటి ఇబ్బందులు. పెహల్గాం నుంచి బైసరన్ ప్రాంతానికి వెళ్లాలంటే ఎన్నో సాహసాలు చేయాల్సి ఉంటుంది. దాదాపు 3 గంటల పాటు ఎత్తైన కొండలు, రాళ్లు, గుట్టలు, బండరాళ్లను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఒక క్షణం ఏమరపాటుగా ఉన్నా అంతే సంగతులు. కాలు జారిందంటే మనిషి ఎక్కడ తేలుతాడో కూడా అంచనా వేయలేం. అంతటి దారుణ పరిస్థితులు ఉన్నాయి. పహల్గాం నుంచి బైసరన్లో ఉన్నటువంటి మినీ స్విట్జర్లాండ్కు వెళ్ళాలంటే ఖచ్చితంగా ట్రెక్కింగ్ మార్గంలోనే వెళ్ళాలి. సో ఆ ట్రెక్కింగ్ మార్గంలో ఉన్నటువంటి కష్టాలు చూడొచ్చు. పెద్ద ఎత్తున వే ఎంత దారుణంగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ వేలో మొత్తం కూడా ఎంతో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా ట్రెక్ చేసుకుంటూ గంటల కొద్దీ ట్రెక్ చేస్తేనే పైకి వెళ్ళగలుగుతాం. సో ఈ పరిస్థితుల్లో ఆర్మీ తామున్నాము అంటూ ప్రతి ఒక్క టూరిస్ట్కి భరోసా కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో మనం చూడొచ్చు ఆర్మీ చేస్తున్నటువంటి సాహసోపేత పోరాటాలు. అయితే ఏదైతే ఆ స్పాట్ ఉందో ఆ స్పాట్ విషయంలో మాత్రం పూర్తిగా ఆచితూచి ఏ విధంగానైతే అక్కడ సెక్యూరిటీ ఉండదనుకోవడం కావచ్చు, లేదంటే మరికొన్ని రీజన్స్తోనే అది ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఉగ్రవాదులు 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఎంతోమంది క్షతగాత్రులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాళ్ళలో కూడా చాలామంది ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు అంటే ట్రెక్కింగ్ చేస్తూ పైకి వెళ్ళారు, హార్స్ కావచ్చు, లేదంటే స్వయంగా ట్రెక్ చేస్తూ పైకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ పరిస్థితుల్లోనే నిజంగా అంటే ఆ పైకి ఎంతో కష్టపడి వెళ్ళారు. అక్కడ మినీ స్విట్జర్లాండ్ అంటే ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్. సో ఆ లొకేషన్లో ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు, కానీ అక్కడే వాళ్ళు ఎండ్ అయిపోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. పాక్ నుంచి వచ్చినటువంటి ఆ ఉగ్రవాదులు ఏ విధంగానైతే దాడి చేశారు, ఆ తర్వాత ఒక మతాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ వాళ్ళు మూవ్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా ఇప్పటికే భారత్ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. పాక్కు సంబంధించినటువంటి వాళ్ళను భారత్ నుంచి ఏరివేసే క్రమంలో కూడా ఎంతో పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉగ్రవాదులు దాడి చేసిన ప్రాంతానికి ఎన్టీవీ వెళ్ళింది. బైసరన్ టూరిస్టు స్పాట్లో పర్యటించాలంటే టూరిస్టులు టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. బైసరన్ ప్రాంతానికి టూరిస్టులు మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. ఎన్టీవీ సాహసం చేసి కాల్పులు జరిగిన ప్రాంతానికి వెళ్ళింది. మొత్తానికి ఎన్టీవీ టీం స్పాట్కు చేరుకుంది. ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసినటువంటి స్పాట్ నేను చూపిస్తున్నాను, బైసరన్ పిక్నిక్ స్పాట్ ఇది. ఏదైతే ఇక్కడికే చాలా మంది కూడా వస్తుంటారు. ఏదైతే ప్రతి ఒక్కరు కూడా అంటే ఇక్కడికి రావడం, ఇక్కడ కౌంటర్లో టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత మనం చూస్తున్నాము పెద్దలకి 35 రూపాయలు, పిల్లలకి 15 రూపాయలు ఛార్జ్ కూడా పెట్టారు. సో దానికి అనుగుణంగా ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తుందో ఇక్కడే వాళ్ళు చేసినటువంటి ఉగ్రదాడి మనం లోపల చూస్తున్నాం. అంటే ఇది ఒక పిక్నిక్ స్పాటే కాకుండా ఎదురుగా హిల్స్ కనిపిస్తున్నాయి. ఏకంగా మనకు కనిపిస్తున్నటువంటి ఆ కొండల్ని చూడొచ్చు, హిమాలయాలు కనిపిస్తున్నాయి. హిమాలయాలను తలపించేలా ఇక్కడ ఉంటుంది. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని చెప్తారు. సో అందుకే ఇక్కడ స్పాట్లో పరిస్థితిని మనం చూడొచ్చు. అంటే ఎవరైతే ఇక్కడికి చేరుకున్నారో ఆ చేరుకున్న తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్ మొత్తం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. పోలీసుల భద్రతా బలగాల పహారాలో ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే ఎదురుగా ఉన్నటువంటి కొండల్లోంచి ఒక్కసారిగా ఉగ్రవాదులు ఇక్కడికి చేరుకోవడం, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను గుర్తించి అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి చైర్స్ కనిపిస్తున్నాయి. చైర్స్ వద్ద వాళ్ళు కూర్చోవడము, ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళంతా కూర్చొని ఆ పక్కనే ఎంటర్టైన్మెంట్ జోన్ కూడా ఉంది. సో ఆ జోన్కు సంబంధించి కూడా మనం చూస్తున్నాము. రైట్ సైడ్ లో ఎంటర్టైన్మెంట్ జోన్ కనిపిస్తుంది. సో ఈ విధంగా ఈ జోన్ల వద్ద వాళ్ళందరూ కూడా రావడము, ఆ జోన్లలో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఒక్కసారిగా అంటే అక్కడికి స్పాట్లోకి ఉగ్రవాదులు రావడమే కాకుండా వాళ్ళని ఖచ్చితంగా మీలో అందరూ ఒక గ్రూప్ దగ్గర ఉండాలని చెప్పి మగవాళ్ళని అందరినీ కూడా టార్గెట్ చేసి తీసుకెళ్లారు. అందులో ముఖ్యంగా ఎవరైతే ఆ స్పాట్కు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళలో కూడా మనం అబ్జర్వ్ చేస్తే స్పష్టంగా తెలుస్తుంది. ఒక మతాన్ని టార్గెట్ చేసుకునే ఈ దాడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే ఈ ఏరియాలోనే జరిగినటువంటి ఉగ్రదాడి మనకు స్పష్టంగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే మొత్తం ఒకవైపు చూస్తున్నాం భద్రతా బలగాల బెటాలియన్ మొత్తం కూడా ఇక్కడ
ఫోకస్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున కూంబింగ్ జరుగుతుంది. అంతేకాదు ఆ స్పాట్ లో ఉన్నటువంటి ఏదైతే పరిసర ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారా, ఇక్కడ నుంచి ఎటువైపు వెళ్లారు ఏంటి అనేది మనం ఒక సివిలియన్ కూడా చూస్తున్నాము. అతను ఇక్కడికి చేరుకొని తమ వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని వివరాలపైన తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. భద్రతా బలగాలతో వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇక్కడ ఆర్గనైజ్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ హోటల్స్ కానీ లేదంటే ఈ పిక్నిక్ పాయింట్ లో వాళ్ళందరూ కూడా ఒక స్పాట్ లో మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎదురుగా మనకు దూరంగా దూర్సే దిఖాओ एक पूरा गिरा के है ना సంజయ్, మన కెమెరామెన్ కు నేను చెప్తున్నాను ఎదురుగా ఉన్నటువంటి ఆ స్పాట్ లోనే జరిగింది, మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఆ స్పాట్ లో జరిగినటువంటి ఈ ఘటన ద్వారానే ఇదంతా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులు సైతం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. సో మొత్తానికి ఇదే స్పాట్ లో మారణ కాండ జరిగింది. సో ఈ మారణ కాండ సంబంధించి మొత్తం కూడా ఒకవైపు ఎన్ఐఏ, మరోవైపు భద్రతా బలగాలు, త్రివిధ దళాలు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణను వేగవంతం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉగ్రవాదులు దాడి చేసిన బైసరన్ ప్రాంతం ఓపెన్ ఏరియా. అటాక్ చేసిన తర్వాత సులువుగా పారిపోవచ్చు అన్న లక్ష్యంతోనే టెర్రరిస్టులు ఈ బైసరన్ను టార్గెట్ చేసుకున్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదులు దాడి చేసిన చోటికి ఎన్టీవీ టీం చేరుకుంది. సో ఎన్టీవీ టీం ఇప్పుడు గ్రౌండ్ జీరోలో ఉంది. గ్రౌండ్ జీరో నుంచి నేను స్పెషల్ రిపోర్ట్ను అందించబోతున్నాను. చూడొచ్చు ఏదైతే పూర్తిగా అంటే ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి దారులు మనం చూస్తున్నాము. వాళ్ళు వచ్చినటువంటి దారి ఇదే. ఆ తర్వాత పూర్తిగా కూడా ఏదైతే బైసరన్ వ్యాలీ ఉందో ఈ వ్యాలీ పైన వాళ్ళు టార్గెట్ చేశారు. ఎందుకంటే బైసరన్ వ్యాలీ అంటేనే ఖచ్చితంగా ఒక ఓపెన్ ఏరియా. ఈ ఓపెన్ ఏరియాలో వాళ్ళు ఏ రకంగా ఈజీగా టార్గెట్ చేయొచ్చు. అంతేకాదు ఇక్కడ నుంచి పారిపోవడం కూడా వాళ్ళకు సులువనే ఆలోచన వచ్చింది. దాంతోనే ఎన్నో రోజులుగా ఇక్కడ పూర్తిగా టార్గెట్ చేస్తూ ఒకవైపు ప్రత్యేకంగా ఇక రెక్కి నిర్వహించారని చెప్పుకోవచ్చు. సో రెక్కి నిర్వహించారు. మొత్తానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్లోకి చొరబడమే కాకుండా కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ మినీ స్విట్జర్లాండ్ పైన కన్నువేశారు. ఆ తర్వాత ఏ రకంగానైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్విట్జర్లాండ్గా చెప్పుకునేటటువంటి ఈ స్విట్జర్లాండ్లో ఉగ్రవాదులు రక్తపు టేరులు పారించారని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నటువంటి ఈ మినీ స్విట్జర్లాండ్లోనే ఈ ఘటన జరిగింది. అత్యంత భయానకమైనటువంటి ఘటన. ఎప్పుడు కూడా టూరిస్టుల పైన ఈ స్థాయిలో దాడి జరగలేదు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు ఉంటారు, కానీ ఎప్పుడు భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య మాత్రమే దాడి జరిగినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో దానికి అనుగుణంగానే ఇక ఏదైతే స్పాట్లో మనం చూస్తున్నాం అంటే ఇక్కడ అందరూ కూడా లోపలికి ఎంట్రీ అయ్యారు. ఎంట్రీ అయిన తర్వాత ప్రత్యేకంగా ఈ బైసరన్ వ్యాలీకి సంబంధించి ఒక జోన్ క్రియేట్ చేశారు. ఇది ఎంటర్టైన్మెంట్ జోన్. ఎవరైతే పహల్గామ్ వస్తారో పహల్గామ్లో ఉన్నటువంటి వాళ్ళు ట్రెక్కింగ్ ద్వారా పైన ఉన్నటువంటి ఈ బైసరన్ వ్యాలీకి రావాల్సి ఉంటుంది. సో బైసరన్ వ్యాలీకి వచ్చిన తర్వాత ఏదేదైతే స్పాట్లో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ అంటే మొదట వాళ్ళకు రిలాక్స్ అవ్వడానికి టీ, స్నాక్స్ ఉంటాయి. దాంతోపాటు మ్యాగీ అనేది ఇక్కడ కామన్. మరోవైపు పిల్లలు ఆడుకునేందుకు కావచ్చు, జంపింగ్ చేసేటటువంటి ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా లోపల ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎప్పటిలాగానే టూరిస్టులు పైకి వచ్చారు. అందరూ తమ తమ ఎంటర్టైన్మెంట్లో వాస్తవానికి మునిగిపోయారు. కానీ ఒక్కసారిగా ఎదురుగా ఉన్నటువంటి కొండల్లోంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు 7 ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. అయితే లోపల ఉన్నటువంటి మహిళలను, పిల్లలను కాదు, మొదట మగవాళ్ళనే టార్గెట్ చేశారు. వాళ్ళందరినీ మధ్యలో ఉన్నటువంటి మనకు కనిపిస్తుంది ఓ మిడిల్లో ఉన్నటువంటి స్పాట్ ఏదైతే ఉందో ఆ స్పాట్కు అందరినీ ఒక చోటుకి తీసుకెళ్లారు. చోటుకు తీసుకెళ్లడమే కాకుండా అందులో ఉన్నటువంటి వాళ్ళను మతపరంగా అంటే ఎవరిది ఏ మతం అంటూ టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ విధంగా మతం ఎవరిది ఏంటి అని తెలుసుకుంటూ టార్గెట్ అనేది బ్లాంక్ లోనే పెట్టారు. సో ఏ విధంగానైతే హెడ్ పైన కాలుస్తూ వాళ్ళు డైరెక్ట్ మైండ్ బ్లాంక్ లో కాల్చినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో అక్కడికక్కడే మృతి చెందారు. కొంతమంది క్షతగాత్రులను ఇక్కడి నుంచి తరలించాలంటే, వాస్తవానికి రక్షించాలంటే కూడా ఎంతో టాస్క్. ఇక్కడ నుంచి హెలికాప్టర్లో అయితే ఈజీగా రక్షించగలుగుతాం, కానీ కిందికి ట్రెక్కింగ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ 3.5 కిలోమీటర్లు డౌన్కు వెళ్లాల్సి ఉంటుంది. సో ఆ ప్రాంతానికి వెళ్లే వరకు కొంతమంది చనిపోయారు. సో ఈ రకంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఫైనల్ గా
ఒకవైపు అయితే కొంతమందిని రక్షించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎంతో పూర్తిగా అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఎక్కడికక్కడ తాము ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం ఒకవైపు ఆర్మీ చేస్తుంది. ఆర్మీ ఇప్పటికే పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. దానికి అనుగుణంగానే మనం చూస్తున్నాము ఏ విధంగానైతే ఇప్పటి వరకు జరిగినటువంటి ఘటనలు కావచ్చు, ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటన్నిటికి కూడా పూర్తి స్థాయిలో దారుణంగా జరిగిందని చెప్పుకోవచ్చు. రక్తపు ఏరుల్లా అని చెప్తాం. ఎందుకంటే కాశ్మీర్ అంటేనే కొండలు, కోనలు, సెలయేర్లు అంటాం. కానీ ఏకంగా ఉగ్రవాదులు చేసినటువంటి ఈ ప్రయత్నం మాత్రం రక్తపు టేర్లను సృష్టించింది. దాంతో ప్రతి ఒక్కరూ ఎంతో టెన్షన్కు గురయ్యారు. సో ఫలితంగా అటు ఎవరైతే ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి అటు టూరిస్టులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒక స్పాట్ చూస్తున్నాము, ఏదైతే పిల్లలు అందులోకి ఎక్కి జంపింగ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. అక్కడ ఆడుకుంటున్నటువంటి సమయంలో అంటే తమ వాళ్ళ ముందే, తమ పిల్లల ముందే ఏ విధంగానైతే వాళ్ళు దాడి చేసినటువంటి విధానం మాత్రం ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేసింది, టెన్షన్ పెట్టింది. సో మొత్తానికైతే ఇంత దారుణంగా అంటే మనం చూస్తున్నటువంటి స్పాట్ ఏదైతే ఉందో ఆ స్పాట్లోనే ఇదంతా జరిగింది. సో దానికి అనుగుణంగా మనం చూస్తున్నాము ఆ స్పాట్ నుంచి కావచ్చు, ఆ తర్వాత మిగతా స్పాట్లు ఎన్ని ఎంటర్టైన్మెంట్ కోసం ఏర్పాటు చేసినటువంటి స్పాట్స్ ఇవన్నీ కూడా. సో ఈ స్పాట్లను టార్గెట్ చేసుకొని అటు ఉగ్రవాదులు దాడి చేశారు. సో ఇప్పుడు 3వ రోజు ఇక్కడ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఉగ్రవాదులు ఇక్కడ నుంచి ముజఫర్ అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ముజాఫాబాద్లో ఉన్నటువంటి సేఫ్ హౌస్కు తరలి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటికైతే వాళ్లను ఖచ్చితంగా పట్టుకుంటాం, ఉగ్రవాదులు ఎవరైతే దాడి చేశారో వాళ్ళ వెనుక ఉన్నటువంటి వాళ్ళను కూడా ఖచ్చితంగా పట్టుకొని తీరుతామని చెప్పి భారత్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డ బైసరన్ ప్రాంతంలో భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. ఇండియన్ ఆర్మీ కూంబింగ్ చేపట్టింది. వేర్వేరు మార్గాల్లో వచ్చిన టెర్రరిస్టులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఎన్టీవీ సాహసం చేసి కాల్పులు జరిగిన ప్రాంతానికి వెళ్ళింది. జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ బైసరన్ వ్యాలీలో ఉన్నాము. ఎన్టీవీ టీం గ్రౌండ్ జీరోకు చేరుకుంది. సో ఇక్కడ బైసరన్ వ్యాలీకి సంబంధించినటువంటి ఎంట్రీ ఏదైతే ఈ గేట్ ఉందో ఇదే ఈ బైసరన్ వ్యాలీకి సంబంధించినటువంటి ఎంట్రీ. సో దీనికి సంబంధించి మనం చూస్తున్నాము ఓవరాల్ గా కూడా అంటే ఇప్పటి వరకు ఎవరైతే లోపలికి ఎంట్రీ అయ్యారో వాళ్ళందరూ ఈ ఎంట్రీలోంచి వెళ్ళినటువంటి వాళ్ళే. ఇక్కడ కౌంటర్లో టోకెన్ తీసుకొని వాళ్ళు టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్లారు. కానీ లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళపైన ఏకంగా ఉగ్రముఖ దాడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ గేట్ ఏదైతే ఉందో ఈ గేట్ లోంచే వాళ్ళు లోపలికి వెళ్లారు. ఇది ప్రతి రోజు కూడా అంటే ఒక సెక్యూరిటీ జోన్ గా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ కేంద్ర బలగాల పహారా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం కూడా కింద పహల్గామ్ లోనే ఉంటారు. సో చుట్టుపక్కల కొంత ఈ జాలి లాంటివి వేశారు, ఇక్కడ కొంత సేఫ్ గా ఉంటుంది అనే ఆలోచనతో. అయితే మొత్తం కూడా ఇక్కడ చిన్న చిన్న షాప్స్ పెట్టుకుంటారు. అంటే ఎవరైతే కింద నుంచి పహల్గామ్ నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వస్తారో వాళ్లకు ఇక్కడ టీ అండ్ టిఫిన్స్, స్నాక్స్, దాంతో పాటు ఎంటర్టైన్మెంట్ ముఖ్యంగా జంపింగ్ సంబంధించినటువంటివి, తర్వాత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేసేందుకు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఈ పరిస్థితుల్లో మనం చూడొచ్చు ఏ విధంగానైతే అంటే ఇక్కడికి వచ్చినటువంటి టూరిస్టులను టార్గెట్ చేయడం వెనక ఒకటే అంటే ఇక్కడికి భద్రతా బలగాలు రావడానికి సమయం పడుతుంది. తర్వాత టూరిస్టులు అందరూ కూడా అమాయకులు, వాళ్ళు ఎవరు ఎదురు తిరగరనే టెర్రరిస్టులు ఇక్కడ స్పాట్ లో చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నో రోజులుగా రెక్కి నిర్వహించడం, తర్వాత అధికారులు కూడా ఉన్నారు. సో అధికారులకు సంబంధించి మరి సమాచారం ఎలా లీక్ అయిందనే విషయం పట్ల కూడా ఇప్పటికే ఒకవైపు దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు కూంబింగ్ జరుగుతుంది. అడవులను మొత్తం కూడా గాలిస్తున్నారు, కొండలను గాలిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా ఎక్కడికక్కడ నిఘాను ఉధృతం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ప్రధానమంత్రి, రక్షణ శాఖ మంత్రి, ఇంకోవైపు హోంశాఖ మంత్రి మొత్తం కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూనే ఉన్నారు. అయితే ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి భారత్ లోకి చొరబడడం, ఆ తర్వాత ఇక్కడ ఆశ్రయం పొందడం, ఆ తర్వాత అదును చూసి ఏ విధంగానైతే వాళ్ళు టార్గెట్ చేసుకొని ఇక్కడికి వచ్చారు. గ్రౌండ్ లో మనం చూస్తున్నాము. నిజంగా ఈ గ్రౌండ్ లో మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్ కి సంబంధించినటువంటి స్పాట్స్ ఉన్నాయి. ఇక్కడికి పైకి ఎంతో కష్టపడి వచ్చేటటువంటి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ లో బిజీగా ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఎదురుగా ఉన్నటువంటి అడవుల నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు దాడి చేయడం, అందులో మగవాళ్ళను అంతా ఒకవైపు తీసుకెళ్లడం, అదే సమయంలో
ఎవరైతే అంటే మతపరమైనటువంటి అంశాన్ని కూడా వాళ్ళు ప్రస్తావనకు తీసుకొచ్చారు. అంటే ఒక మతాన్ని టార్గెట్ గా చేసుకుని చేసినటువంటి దాడి. సో ఖచ్చితంగా ఇది పాకిస్తాన్ నుంచి జరిగినటువంటి కుట్ర అనేది ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. అందుకోసమే పాకిస్తాన్ పైన కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగా ఆ స్పాట్ లో ఏ విధంగానైతే వాళ్ళు రావడము, ఒక్కొక్కరిని మైండ్ బ్లాక్ లో కాల్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడికిక్కడే చనిపోయినటువంటి వాళ్ళు కొందరు కిందికి తీసుకెళ్లడం కష్టం, అంటే గుర్రాల పైన త్వరగా తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నం చేశారు. చివరికి గుర్రాలను నడిపించేటటువంటి ఒక వ్యక్తి కూడా కొంతమందిని రక్షించేటటువంటి ప్రయత్నంలో అతను కూడా చనిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇంతకీ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ సంబంధించి కూడా పక్కన మొత్తం కూడా దట్టమైనటువంటి అడవులు. సో అడవుల్లో దాక్కోవడం, అడవుల నుంచి మెల్లిమెల్లిగా వాళ్ళు ఈ వ్యాలీకి చేరుకున్నారు. అంటే రెగ్యులర్ గా ఎవరైతే టూరిస్టులు ఉంటారో ఈ టూరిస్టులు వచ్చేటటువంటి రూట్ లో వాళ్ళు రాలేదు, వేరు మార్గాల ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. సో ఫైనల్ గా జరిగింది మాత్రం 26 మంది ఇప్పటికే చనిపోతే మరెంతో మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తానికి ఈ ఘటనను మాత్రం భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా నివ్వెరపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే కేంద్ర భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో ఇక్కడ కూంబింగ్ చేస్తూ ఉన్నాయి. టెర్రరిస్టులు కాల్పులకు పాల్పడ్డ సమయంలో తమ ప్రాణాలను కాపాడుకునేందుకు టూరిస్టులు పరుగులు పెట్టారు. చెట్టుకొకరు పుట్టకొకరయ్యారు. ఉగ్ర దాడుల నుంచి బయటపడేందుకు బురదలోనూ పరుగులు పెట్టినట్టు ఆధారాలు ఉన్నాయి. బైసరన్ వ్యాలీలో జరిగినటువంటి ఉగ్రదాడిలో ఇప్పటికే 26 మంది మృతి చెందితే చాలా మందికి గాయాలయ్యాయి. కానీ బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు అంత కిరాతకంగా కాల్చి చంపుతున్నటువంటి సందర్భంలో కొంతమంది తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు సైతం ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చివరికి మార్గ మధ్యంలో ఎన్నో గాయాల పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా అంటే అక్కడ ఉగ్రవాదులు ఒకవైపు కాల్పులు జరుపుతున్నారు, మరోవైపు కనీసం ప్రాణాలను దక్కించుకుందామంటే చుట్టూ కొండలు, ఎక్కడికి వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి. దాంతో ఇక్కడ ఉన్నటువంటి అడుగులను మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా మొత్తం ఈ అడుగుల్లోంచి హడావిడిగా పరిగెత్తుకు తమ ప్రాణాలను కాపాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు మొత్తం కూడా అవే మనకు కనిపిస్తున్నాయి. ఎన్నో ఆనవాళ్ళు, వాళ్ళ షూస్ కావచ్చు, వాళ్ళ బట్టలు కావచ్చు, ఎక్కడికక్కడ పడిపోయినటువంటి దుస్థితి కూడా మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు అంటే ఏ విధంగానైతే ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయో అంత దారుణంగా ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చూస్తుంటే కూడా ఎంతో గందరగోళమైనటువంటి పరిస్థితులు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మొత్తం పక్కనే అడవి ఉంది. సో ఈ అడవిని మనం చూడొచ్చు. అడవి ఏ విధంగా ఉంది, ఎవరైనా ఇక్కడికి రావచ్చు అన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే ఏదైతే ఇప్పటికీ మనం చూస్తున్నాము. సో ఈ అడుగుల్లో మనకు షూ కనిపిస్తున్నాయి. సో మొత్తం షూ అన్ని కూడా అంటే దాదాపు మోకాల్లోతు నీరు, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు ఇక్కడ. సో దాంతో ఇక్కడ ఉన్నటువంటి బురద మొత్తం భారీగా పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాగే వాళ్ళంతా పైకి వచ్చేటప్పుడు ట్రెక్కింగ్ చేయాలి, వెళ్ళేటప్పుడు కూడా ట్రెక్కింగ్ కొంత ఈజీగా ఉంటుంది. సో దానికి అనుగుణంగానే ఈ అడుగులు మొత్తం కూడా చూడొచ్చు. ఇక్కడ నేను చూస్తున్నాను ఒక షూ కనిపిస్తుంది. అంటే ఈ షూ వాళ్ళు పరిగెడుతున్నప్పుడు ఊడిపోయింది. అంటే వాళ్ళు ఎంత టెన్షన్లో పరిగెత్తి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అడుగడుగున మనకు ఇవే కనిపిస్తున్నాయి. మరోపక్క వెనక పెద్ద అడవి, ఈ కొండల నుంచి కిందికి వెళ్తే ఎక్కడికి వెళ్తామో తెలియదు. సో ఆ పరిస్థితుల్లో జనం ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. సో ఆ పరిస్థితుల్లో ఈ కొండ ప్రాంతం నుంచి మొత్తం కూడా బయటికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. సో ఫైనల్గా ఉగ్రవాదులు చేసినటువంటి ఈ దాడిలో అటు చనిపోవడమే కాకుండా ఇప్పుడు పోలీస్ బలగాలు మాత్రం భారీగా పెట్టాయి. ఈ ఎంట్రీ మనం చూస్తున్నాము, ఏదైతే బైసరన్ వ్యాలీకి సంబంధించినటువంటి ఎంట్రీ ఇది. ఈ ఎంట్రీలో నుంచే లోపలికి వెళ్తూ ఉంటారు కదా. సో దానికి సంబంధించి రోడ్డు వెంట ఇవన్నీ చిన్న చిన్న షాపులు పెడతారు. ఎందుకంటే ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళందరికీ కొంత వాళ్ళకు ఇక్కడ టూరిస్టులుగా వస్తేనే కాశ్మీర్లో ఉన్నటువంటి చాలామంది ప్రజలకు ఆదాయ మార్గంగా ఉంటుంది. సో దానికోసమే వాళ్ళంతా కూడా ట్రెక్కింగ్ చేస్తారు. సో దానికి అనుగుణంగా మనం చూడొచ్చు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం ప్రత్యేకంగా అబ్జర్వ్ చేయొచ్చు. అడుగడుగున ఆర్మీ బలగాలు మోహరించున్నాయి. సో వాళ్ళు ఎప్పుడు ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే
వెంటనే ఎదుర్కొంటాం, ఖచ్చితంగా తిప్పి కొట్టుదామంటూ మనకు సిద్ధంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అడుగడుగున ఆర్మీ ఇప్పుడు రంగంలో ఉంది. ఉగ్రవాదులు కనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళను కాల్చివేసేందుకు మేమంతా సిద్ధమనే విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంది. సో ఒక కూంబింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే కూంబింగ్ చేయడం వల్ల ఉగ్రవాదులు కావచ్చు, ఉగ్రవాదుల సంబంధించినటువంటి జాడలు కావచ్చు, ఇవన్నీ ఖచ్చితంగా తెలుస్తాయి. సో దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో ఒక కూంబింగ్ ప్రక్రియ అనేది ఇక్కడ జరుగుతుంది. సో మొత్తానికైతే ఇప్పటి వరకు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి బైసరన్ వ్యాలీ కాదు, కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా కూంబింగ్ జరుగుతుంది. ఉగ్ర దాడులు చేసినటువంటి వాళ్ళనే కాదు, వాళ్లకు ఆశ్రయం కల్పించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ వెనుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరిని మట్టు పెట్టించేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. కెమెరామెన్ సంజయ్తో కలిసి రాజు, బైసరన్ నుంచి.